బ్రదర్ ఎక్కడ మంది బ్రో పల్నాడు. ఓకే, ఎట్లుంది పల్నాడు సైడ్ అంతా డెవలప్మెంట్ అంతా ఎట్లుంది జగన్ గారి పరిపాలన ఈ 4 years? ముందు హత్య రాజకీయాలు ఎలా ఉండేవి వల్ల ఇప్పుడు చూపిస్తున్నారు. మా ప్రాంతంలో అయితే ఎక్కువ బీసీల మీద ఎక్కువ దాడులు జరిగినాయి రీసెంట్ గా అయితే. అంటే దాడులు అంటే ఎందుకని? దాడులు అంటే హత్యలే జరిగినాయి. ఇప్పుడు టీడీపీ నుంచి బ్రహ్మారెడ్డి అనే ఒక క్యాండిడేట్ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. అతను వచ్చినప్పటి నుంచి అతను వచ్చాడు, జనం ధైర్యం తెచ్చుకొని బాగా బయటికి వస్తున్నారు, ఎదురు తిరిగే వాళ్ళని కేసులు పెట్టడం, హత్యలు చేయడం అలా చాలా జరుగుతున్నాయి మా కాన్స్టిట్యూషన్స్ లో. డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అవన్నీ మామూలుగా వచ్చాయి మీకు? సంక్షేమ పథకాలు అంటే వచ్చాయి, అది ఇంకా లైక్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి వాళ్ళకి వచ్చాయి 70% అలా. డెవలప్మెంట్ పరంగా ఎట్లుంది బ్రదర్ ఓవరాల్? ప్రకారం అయితే నేను చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను, ఎలా అయితే ఉందో అలానే ఉంది. వరకపుడిసాల తెస్తామన్నారు, తెచ్చారు, మొన్న వచ్చి జగన్ స్టార్ట్ చేశారు. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి టెంకాయ కొడితే అది దానికి ఏమంటారని మా జగన్ అన్నే చెప్పారు. మరి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, అలానే ఇల్లు కట్టించాం, ప్లాట్లు కట్టించాము అంటున్నారు కదా, ఇళ్ల స్థలాలు అవి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. బట్ అది ఏంటంటే మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు, మీరు కట్టలేకపోతే మాకు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళే తీసుకున్నారు. అలానే చాలా జరిగినాయి. మరి ఇప్పుడు కొద్ది రోజులు అయితే ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో మరి ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు? ఈసారి అయితే ఇప్పుడు జనసేనను టీడీపీ అలయన్స్ అయిపోయారు కాబట్టి ఆల్వేస్ ఫర్ విజన్ సిబిఎన్ గారు. చంద్రబాబు నాయుడు గారు పొత్తుల మీద వస్తున్నారు కదా? పొత్తుల మీద వస్తున్నారంటే ఇప్పుడు కలిసి వస్తే ఇప్పుడు మనం 2014లో ఎలక్షన్లో చూసుకున్నాం, అప్పుడు పొత్తు మీదే ఉంది. అప్పుడు డెవలప్మెంట్ కానీ, అప్పుడు మనకి ఉండే క్యాపిటల్ కానీ, అప్పుడు మనకి ఇలా ఐటీ సెక్టార్స్లో కానీ, లేకపోతే ఇప్పుడు మనకి సంక్షేమ పథకాల్లో కానీ అప్పుడు దేంట్లో కూడా తగ్గలేదు కదా. అప్పుడు కూడా పొత్తులోనే ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు కూడా పొత్తులో ఉన్నా కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది, బాగానే డెవలప్ చేస్తారు. మన రాష్ట్రం అయితే ఫ్రంట్కి వెళ్తుందని నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారంటావా? ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ గారు రాకతోటి? ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్తారు, ఈసారి అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్తారు. ఎన్ని సీట్లు రావచ్చు అంటావు ఈసారి? ఇప్పుడు మన ఎన్ని సీట్లు అంటే ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేదు కదా. వాళ్ళు 24 ఇచ్చారు, దాంట్లో వాళ్ళు 5 సీట్స్ అయితే చెప్పారు. ఇంకా మిగతా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటున్నావు కదా, సో ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నావు? చంద్రబాబు గారికి ఇప్పుడు 94 ఇచ్చారు కదా, 94లో నా ఎక్స్పెక్టేషన్ అయితే 90 పైనే. వై నాట్ 175 వాళ్ళు అన్నప్పుడు వై నాట్ 94 అని మేము కూడా అంటాం. ఎట్లుంది షర్మిలా గారు రాకతోటి? ఎట్లుంది ఏపీ పాలిటిక్స్? షర్మిలా గారు రాకతోటి అంటే ఇంకా రాధా టీఎంటీసీ అన్ని అన్నయ్యకి చీల్తాయి అంటారా? షర్మిలా గారు చీల్తాయి కదా. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సొంత వాళ్ళ బిడ్డే, ఎలాగైనా చీల్తాయి ఓట్లు. ఫైనల్ గా ఏం చెప్తా బ్రదర్ ఏపీ ప్రజలకి? ఫైనల్ గా ఏపీ ప్రజలకి నేను చెప్పేది ఏముందంటే విజన్ తో వేసేయండి ఓటు. ఇప్పుడు మనకి నాడు నేడు ప్రోగ్రాం ముందుంది, కేరళ కన్నా మనం ముందున్నాం అని చెప్పారు. బట్ అలా చూసుకొని ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫ్యూచర్ అక్కడ గ్రాడ్యుయేట్స్కి ఏముంది? ఇప్పుడు తెలంగాణలో కూడా హైదరాబాద్లోనే ఇక్కడ మీరు ఈ ఏరియాలో చూసుకుంటే ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాడు నేడు ప్రోగ్రాం పెట్టి స్కూల్ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ అంతవరకు గుడ్. బట్ గ్రాడ్యుయేషన్స్ బయటకు వచ్చేసరికి వాళ్ళకి ఏముంది? ఫ్యూచర్ చూసారు, అప్పుడు ఫ్యూచర్ పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ వదిలేస్తే మరి ప్రెజెంట్ వాళ్ళు ఏమైపోవాలి? బ్రదర్ థ్యాంక్ యూ.